మెయిన్ సినిమా మాత్రం అక్కినేనికి ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ వెళ్ళిన సినిమా. అఖిల్ గారు యాక్టింగ్ మాత్రం మిరుగా తీసాడు. సినిమా కూడా ఎక్కడ పోలేదు. ముందు చెప్పండి, అఖిల్ గారు మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు. నాగార్జున పేరు నిలబెట్టింది ఈ సినిమా నుంచి. ఇప్పుడు మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా నుంచి అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం మిరుగా తీసిండు, ఎక్కడైనా పోలేదు. సినిమా బాలని చెప్తున్నా, సినిమా చూసి చెప్పానండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఎక్కడ పోలేదు. యాక్షన్ మాత్రం మిరుగా తీసిండు. చాలా సినిమా తర్వాత ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ అని చెప్పొచ్చు. సినిమా చూసి చెప్పండి, బ్లాక్ బస్టర్. అఖిల్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడండి. అంటే అఖిల్ కష్టపడి చాలా అవును మేడం, అందుకని మేడం, సారీ మేడం, అందుకనే చాలా బాగుంది మేడం. అఖిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అఖిలేలో కంబ్యాక్ ఇచ్చాడు, ఎందుకంటే చాలా కష్టపడ్డాడు సినిమా. మూవీ చాలా బాగుందండి నిజంగా. అఖిల్ గారు యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అయ్యగారు నెంబర్ 1, కేడీ నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. ఈ సినిమాలో అయ్యగారే నెంబర్ 1. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం అయితే హైలైట్. ఆ రంగస్థలం టైప్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, ఆ టైప్ ఉంది. కానీ స్టోరీ అయితే నీట్ గా ఉంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ మన అఖిల్ గారి స్లాంగ్ అండ్ విలేజ్ స్లాంగ్ ఆ మాట్లాడడం అయితే చాలా బాగుంది. నిజంగా చెప్పారు నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో. ఏం చెప్పారంటే అర్బన్ మూవీస్ తీసారు, ఇలాంటి మూవీస్ తీయలే అన్నారు. కానీ ఇలాంటి మూవీస్ కూడా తీయగలుగుతారు మన అఖిల్ గారు. నిజంగా మీ యాక్టింగ్ అయితే బాగుంది సార్. ఇంకా ఇలాంటి మూవీస్ మాకు ఇంకా బెస్ట్ తీయాలి. చాలా బాగుంది. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని నీట్ గా ఉన్నాయి. ట్విస్టులు మాత్రం అదిరిపోయినాయి. ఇందులో గుడిలో ఇస్తారు భారతి, ఈ సినిమాలో ఉంది భారతి. హీరోయిన్ మాత్రం చాలా చక్కగా చూపించారు, బాగుంది. ఇటు ఖచ్చితంగా కొడుతుంది ప్రతి ఒక్కరిదే. నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా అనిపించలేదు, టోటల్ మొత్తం అయితే నీట్ గా ఉంది. మూవీ చాలా బాగుంది. మనం ఎప్పుడు చూడలే, కొత్తగా చూసాం. అఖిల్ ని డైరెక్ట్ ఎవరు చాలా కొత్తగా చూపించారు. సినిమా మాత్రం చాలా బాగుంది. అఖిల్ గారు మళ్ళీ అఖిల్ ఇప్పుడు వరకు సినిమాలన్నీ మర్చిపోండి, ఇదే అఖిల్ మొదటి సినిమా. ఈ సినిమాతో అఖిల్ పరిచయం అయ్యాడు. అఖిల్ అంటే మొదటి సినిమా ఏదైనా ఉందంటే అది లెనిన్ మాత్రమే. ఈ సినిమా బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ మాత్రం ఎరగదీసింది డైరెక్ట్ ఎవరో తెలియదు మనకి. సినిమా చాలా బాగుంది. అంతే సీట్లో కూర్చోలేకపోయాం మేము. ఒక్కొక్క ట్విస్ట్ కి లోపల మైండ్ పోతుంది లోపల. అసలు ఆ మ్యూజిక్ కి, తమన్ మ్యూజిక్ కి స్లాంగ్ చాలా ప్యూర్, చాలా రియలిస్టిక్ గా తీశారు. ఫైట్ సీన్స్ బోయపాటి శ్రీను లాగా కాకుండా చాలా మంచిగా, లైక్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఓవర్ యాక్షన్ అసలు ఏం చాలా న్యాచురల్ గా చేశాడు. అఖిల్ నాగార్జున కూడా చేయలేడు యాక్టింగ్. అఖిల్ అంత బాగా యాక్ట్ చేశాడు. కింగ్ కడుపున కింగే పుడతాడు. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంత ఇట్లుంటే సెకండ్ హాఫ్ జై లేస్తుంది. అందరూ ఫస్ట్ మీరు వెళ్ళి మూవీ చూడండి. మీరు చూసారా సినిమా? చాలా బాగుంది, చాలా అదిరిపోయింది. సినిమా బాలేనన్నోడికి వేస్ట్ అసలు. సినిమా చూసి వేస్ట్, బాలేనన్నోడు. మీరు ఏం చెప్పిన ట్విస్ట్ అన్నా. సో ట్విస్టులు రివీల్ చేయకుండా రివ్యూ చెప్పాలంటే అఖిల్ వన్ మ్యాన్ షో. మీకు అసలు సెకండ్ హాఫ్ ట్విస్ట్ మామూలుగా ఉండదు. అసలు తమని కొట్టుడికి సీట్లు అందుతున్నాయి. సినిమాని ట్విస్ట్ అంటే అట్లా ఉంటాయి. మూవీలో సీట్లో కంటే నించొని నేను ఒక్క నిమిషం 200%. ఎందుకంటే యాక్టింగ్ అసలు లోపల మామూలుగా లేదు అసలు. ఇట్లా బాగా కనపడగానే అరుపులు. మావాడు వీడే విజిల్లు కూర్చోలేకపోయినా సీట్లో. ఇంపాక్ట్ అట్లా స్టోరీ అట్లానే ఉంటుండే, బట్ ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. భాగ్యశ్రీ వల్ల, భాగ్యశ్రీ అండ్ అఖిల్ కింగ్డమ్ మూవీలో భాగ్యశ్రీని ఎంత మిస్ అయ్యి ఉంటారు సాంగ్ లేపేసినందుకు. ఈ సినిమాలో మాత్రం పక్కాగా హ్యాపీ ఫీల్ అవుతారు. భాగ్యశ్రీ ఫ్యాన్స్ మాత్రం చాలా ప్లస్ పాయింట్. సినిమాకి ఒకే ఒక ప్లస్ పాయింట్ చెప్పమంటే అయ్యగారే. వన్ మ్యాన్ షో.